Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay MNR. Thank you for watching my videos. Please like it, subscribe it and share to your friends. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జంతు శాస్త్రం ఈ చాప్టర్ మనం ఈ బుక్ను ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మొట్టమొదటి యూనిట్ జీవప్రపంచ వైవిధ్యంలో జీవం అంటే ఏమిటనే మొదటి చాప్టర్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఇప్పుడు దాదాపు 100 బిట్ల వరకు మనం డిస్కస్ చేసాం జీవం అంటే ఏమిటి అనే చాప్టర్లో. ఇప్పుడు 139వ బిట్ నుంచి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు 138 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. 139. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టేక్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు క్లాసులతో పాటు అలాగే పీడిఎఫ్లు లైవ్ టెస్ట్లు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు మెంబర్షిప్ చూడండి, 299 మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే టెట్ ఒకటి నిర్వహించాలని మంచి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అనౌన్స్ చేసాం. సో ఒకేసారి మీరు టెట్ని కూడా కొనసాగి రోజుకు ఒక 2 అవర్స్ టెట్ మీద ఫోకస్ చేయండి. ఫిబ్రవరి 2nd వీక్లో టెట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేయండి. సో ఇలాగే నేను వీడియోస్ మీకు అప్ టు డేట్ చేస్తూ ఉంటాను. ఐ ఎక్స్పెక్ట్ యూ సపోర్ట్ టు మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సరే, 139వ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 139. జీవులను వాటి గుర్తింపు లక్షణాలను ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని ఏమంటారు? జీవులను వాటి గుర్తింపు లక్షణాలు ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ వర్గీకరణ అంటారు. వర్గీకరణ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 140. వర్గీకరణలో విభజింపబడిన అనుకూలమైన సమూహాలను ఏమంటారు? వర్గీకరణలో విభజింపబడిన అనుకూలమైన సమూహాలను టాక్సా అంటారు. దీన్నే టాక్సా అనేది ఏకవచనం, టాక్సా అనేది బహువచనం. క్వశ్చన్ నెంబర్ 141. వర్గీకరణలోని వివిధ స్థాయిలను సూచించేది. వర్గీకరణలోని వివిధ స్థాయిలను సూచించేది టాక్సా. క్వశ్చన్ నెంబర్ 142. జీవులను వర్గీకరించే పద్ధతిని ఏమంటారు? జీవులను వర్గీకరించే పద్ధతిని వర్గీకరణ శాస్త్రం అంటారు. క్వశ్చన్ నెంబర్ 143. జీవుల బాహ్య అంతర నిర్మాణాలు, కణాల నిర్మాణం, అభివృద్ధి ప్రక్రియలు, పరిసరాలతో సంబంధం మొదలైన అంశాలపై ఆధారపడే వర్గీకరణను ఏమంటారు? వీటన్నిటి లక్షణాల మీద ఆధారపడి చేసే వర్గీకరణను జీవుల ఆధునిక వర్గీకరణ అని అంటాం. జీవుల వర్గీకరణ వేరు, జీవుల ఆధునిక వర్గీకరణ వేరు. అంటే వీటి లక్షణాల్లో తేడాలు ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 144 చూద్దాం. జీవుల లక్షణీకరణము, గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అనే ప్రక్రియలు ప్రధాన అంశాలుగా గల ప్రక్రియ. దీనినే జీవ వర్గీకరణ. క్వశ్చన్ నెంబర్ 145. వన్యజంతువులను వాటి సహజ ఆవాసాల నుండి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలను ఏమంటారు? వన్యజంతువులు అంటే అడవిలో ఉండే జంతువులను, అడవిలో స్వేచ్ఛగా విహరించి కావలసిన తింటూ కావలసిన రకంగా జీవిస్తూ ఉండే స్వేచ్ఛగా ఉండే జంతువులను వాటిని సేకరించి ఆ సహజ ఆవాసాల నుంచి వాటిని సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలనే జంతు ప్రదర్శనశాల అంటాం. జంతు ప్రదర్శనశాల. దీనిని స్థల బాహ్య సంరక్షణ అని కూడా పిలుస్తాం. స్థల బాహ్య సంరక్షణ అని కూడా పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 146. జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మొదలైన వాటిని పరిశీలించుటకు
వాటి ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి అవకాశం కల్పించేవి ఆన్సర్ జంతు ప్రదర్శనశాలలు. తర్వాత 147, క్వశ్చన్ నెంబర్ 147. మరణించిన జీవుల నమూనాలను గాజు పాత్రలు, గాజు బాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలను ఏమంటారు? అంటే మరణించిన జీవుల వాటి నమూనాలను సేకరించాలి, వాటిని గాజు పాత్రల్లో, గాజు జాడీల్లో ఉంచాలి. ఆ గాజు జాడీలు లేదా గాజు పాత్రలను కొన్ని ద్రావణాలతో నింపి ఆ ద్రావణాలలో ఈ మరణించిన జీవుల నమూనాలను నిల్వ చేస్తారు. ఇవి ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఉంటాయంటే ప్రదర్శనశాలలు, ఎగ్జిబిషన్లో ఫార్మాలిన్ ద్రావణం అని, ఫార్మాల్డిహైడ్ ద్రావణం, వీటిలో కనుక మరణించిన ఆ జీవుల నమూనాలు కనుక ఉంచినట్లయితే అవి ఎప్పటికి కూడా చెడిపోవు. క్వశ్చన్ నెంబర్ 148. కీటకాలను చంపి కాగితపు షీట్లపై గుచ్చి వేటిలో భద్రపరుస్తారు? ఆన్సర్ గాజు పెట్టెలో. 149, క్వశ్చన్ నెంబర్ 149. ఏ జీవుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు, ఉనక లేదా ఊక లాంటి పదార్థాలను దట్టించి భద్రపరిచి ప్రదర్శిస్తారు? జీవుల అవయవాలను తీసివేసి పైన చర్మము, అస్థిపంజరం మాత్రమే ఉంచి ఆ అవయవాల స్థానంలో రంపపు పొట్టును లేదా ఊకను ఉంచి భద్రపరిచి వాటిని ప్రదర్శిస్తారు. అది ఎక్కడ? అవి ఏ జీవులు అంటే పక్షులు, క్షీరదాలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 150. సజీవులు వాటి నిర్మాణం, క్రియల్లోని తేడాల వల్ల ఏమి ప్రదర్శిస్తాయి? సజీవులు వాటి నిర్మాణంలో తేడా లేదా వాటి క్రియల్లోని తేడా వల్ల ప్రదర్శించే ఆ దృగ్విషయాన్ని ఏమంటాము? ఆన్సర్ వైవిధ్యము అంటారు, లేదా వైవిధ్యాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 151. ఇప్పటి వరకు గుర్తించబడి వర్ణించబడిన జంతు జాతుల సంఖ్య? ఆన్సర్ 1.25 మిలియన్ల జంతు జాతులు అంటే రకరకాల జాతులు. ఇప్పటి వరకు గుర్తించబడినవి 1.25 మిలియన్స్ అంటే 10 లక్షల 12.5 లక్షల జంతువులు, 12.5 లక్షల జంతువులను అంటే వివిధ రకాలైన జంతువులను గుర్తించి వర్ణించారు. ఇంకా ఎన్నో జంతువులు ఉండొచ్చు, వాటిని గుర్తించాలి, వాటిని వర్ణించాలి. క్వశ్చన్ నెంబర్ 152. జీవుల మధ్య ఉండే భిన్నత్వానికి కారణం నిర్మాణం, ఆవాసం, అలవాట్లు, జీవన విధానం. ఈ 4 మీద బేస్ చేసుకొని జీవులు భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి. వాటి దేహ నిర్మాణం, అలాగే అవి నివసించే ఆవాసాలు, వాటి యొక్క అలవాట్లు, వాటి యొక్క జీవన విధానం, వీటన్నిటిలో జీవులు ఒకదాని నుంచి ఇంకొకటి తేడాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. 153. విభిన్న జంతు సమూహాల మధ్య గల అంతర సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకున్నటకు అవసరమైనవి ఏవి? ఆన్సర్ శాస్త్రీయమైన వర్గీకరణ. 154. వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా, ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడిగా ప్రాధాన్యత క్రమ వర్గీకరణను మొదటిగా ప్రతిపాదించినది ఎవరు? ఈయన్ని వర్గీకరణ శాస్త్ర పితామహుడు అంటారు, అలాగే ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు అంటారు, అలాగే ప్రాధాన్యత క్రమ వర్గీకరణను ప్రతిపాదించిన వారు అంటారు. ఆయన ఎవరంటే కెరోలస్ లిన్నేయస్. క్వశ్చన్ నెంబర్ 155. 19-20వ శతాబ్దంలో ఏ వర్గీకరణ శాస్త్రాలు ఆవిర్భవించాయి? 19-20వ శతాబ్దంలో ఏ వర్గీకరణ శాస్త్రాలు ఆవిర్భవించాయి? ఆన్సర్ సంఖ్యాత్మక వర్గీకరణ, అలాగే వర్గ వికాస వర్గీకరణ. ఈ 2 వర్గీకరణలు, సంఖ్యాత్మక వర్గీకరణ అలాగే వర్గ వికాస వర్గీకరణ. క్వశ్చన్ నెంబర్ 156. ఉమ్మడి వంశపారంపర్యమును ఆధారం చేసుకున్న వర్గీకరణను ఏమంటారు?
ఉమ్మడి వంశ పారంపర్యంను ఆధారం చేసుకున్న వర్గీకరణమును వర్గ వికాస వర్గీకరణ అని అంటాం. వర్గ వికాస వర్గీకరణము అని అంటాం. అంటే ఒక వర్గానికి చెందిన జీవులని మనం చెప్పుకోవచ్చు. వర్గ వికాస వర్గీకరణలో వర్గ వికాస వృక్షాన్ని ఎలా తయారు చేస్తారు? ఆన్సర్, జాతుల మధ్య గల జన్యు అంతరము లెక్కించటం ద్వారా. జాతుల మధ్య గల జన్యు అంతరమును లెక్కించటం ద్వారా వర్గ వికాస వర్గీకరణలో వర్గ వికాస వృక్షాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 158. జీవుల క్రియాస్వామ్య లక్షణాలు, నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా చేసే వర్గీకరణను ఏమంటారు? క్రియాస్వామ్య లక్షణాలు అలాగే నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా చేసే, అంటే క్రియల్లో ఒకే రకమైన క్రియలు చేసే జీవులు, అలాగే ఒకే రకమైన నిర్మాణాలను కలిగిన జీవులు, ఈ రెండింటి మధ్య ఆధారంగా చేసే వర్గీకరణను వర్గ వికాస వర్గీకరణ అని అంటాం. తర్వాత అభిసారి పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను ఏమంటారు? అభిసారి పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను క్రియాసామ్య లక్షణాలు అంటారు. క్రియాసామ్య లక్షణాలు అంటే ఇవి వేరువేరు జంతువులే, కానీ ఇవి చేసే క్రియలు ఒకేలాగా ఉంటాయి. క్రియలు ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 140. అభిసారి పరిణామం వల్ల ఏర్పడిన జీవులు లేదా క్రియాసామ్య లక్షణాలు చూపే జీవులకు ఉదాహరణ. ఆన్సర్, పిచ్చుక, ఎగిరే ఉడత, గబ్బిలంలోని పెటాజియం. చూడండి, పిచ్చుక, ఎగిరే ఉడత, గబ్బిలంలోని పెటాజియం ఇవన్నీ ఎగిరే జీవులే, కానీ వాటి నిర్మాణంలో తేడా ఉంది. కానీ వాటి క్రియ అన్నీ కూడా రెక్కలగా ఉపయోగించి ఎగురుతాయి. ఒకే క్రియను ప్రదర్శిస్తాయి కాబట్టి ఇవి క్రియాసామ్య లక్షణాలకు ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 161. ఒకే ఉమ్మడి వంశకర్త నుండి, గుర్తుపెట్టుకోండి, ఒకే ఉమ్మడి వంశకర్త నుండి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను, ఒకే ఉమ్మడి వంశకర్త ఒకటే ఉండాలి, ఆ వంశకర్త నుంచి అనువంశికత రావాలి, ఆనువంశికతను పంచుకునే జీవులు, ఆ లక్షణాలను ఏమంటామంటే నిర్మాణ సామ్య లక్షణాలు. అంటే ఒకే రకంగా ఉంటాయి, నిర్మాణము ఒకేలాగా జరుగుతుంది. క్రియలు ఒకేలాగా ఉంటే అవి క్రియాసామ్య లక్షణాలు అంటాం. నిర్మాణం ఒకేలాగా ఉంటే, జీవుల మధ్య నిర్మాణం ఒకేలాగా ఉంటే నిర్మాణ సామ్య లక్షణాలని చెప్పుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 162. నిర్మాణ సామ్య లక్షణాలను చూపే జీవులకు ఉదాహరణ. ఎగ్జాంపుల్, కీటకపు రెక్క, పక్షి రెక్క. కీటకపు రెక్క, పక్షి రెక్క అంటే రెక్కలు నిర్మాణంలో ఒకేలాగా కనిపిస్తాయి. వాటి యొక్క ఉపయోగం కూడా ఒకటే, ఎగరడానికి ఉపయోగిస్తాయి. తర్వాత 163. క్వశ్చన్ నెంబర్ 163. వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా కానీ లేదా శాఖీయుత రేఖాచిత్రంగా కానీ సూచించే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? వృక్ష వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా లేదా శాఖాయుత రేఖాచిత్రంగా కానీ సూచించే పద్ధతిని ప్రవేశపెట్టినది ఎర్నెస్ట్ హెకెల్ అనే సైంటిస్ట్. క్వశ్చన్ నెంబర్ 165. విస్తృత జీవ వైవిధ్యమును ఫ్రెండ్స్, ఇది 164 క్వశ్చన్ నెంబర్, బై మిస్టేక్ 164. విస్తృత జీవ వైవిధ్యమును గూర్చి తెలిపే శాస్త్రమును ఏమంటారు? ఆన్సర్, సిస్టమాటిక్స్. జీవ వైవిధ్యము విస్తృతంగా చాలా భేదాలు చూపించే వాటి యొక్క స్టడీని మనము సిస్టమాటిక్స్ అని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 165. వివిధ జీవ సమూహాల మధ్య ఉన్న పరిణామాత్మక సంబంధాలను పరిణామ సరళి అంటే ఆ విధానాన్ని గూర్చి వివరించే శాస్త్రం. వివిధ
జీవ సమూహాల మధ్య ఉన్న పరిణామాత్మక సంబంధాలను, అలాగే ఎలా పరిణామం చెందాయి అనే దాన్ని వివరించే శాస్త్రం సిస్టమాటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 166. జీవుల వర్గ వికాస లేదా చరిత్రను ప్రతిష్ఠించడానికి ఉపయోగపడే సంబంధాలు. జీవుల యొక్క వర్గ వికాస చరిత్రను ప్రతిష్ఠించడానికి ఉపయోగపడే సంబంధాలనే పరిణామాత్మక సంబంధాలు అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 167. సిస్టమాటిక్స్లోని కీలక భాగమును ఏమంటారు? సిస్టమాటిక్స్లోని కీలక భాగమును వర్గీకరణ శాస్త్రం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 168. వర్గీకరణలో ఉన్న అంతస్తులను ఏమంటారు? వర్గీకరణలో ఉన్న అంతస్తులను ఏమంటారు? ఆన్సర్ అవికల్పక అంతస్తులు. ఇవి 7 ఉన్నాయి. 7 అంతస్తులు ఉన్నాయి. 169. క్వశ్చన్ నెంబర్ 169. వర్గీకరణలో ఉన్న అవికల్పక అంతస్తులు ఏవి? వర్గీకరణలో ఉన్న అవికల్పక అంతస్తులు ఏవి? ఆన్సర్ రాజ్యం, వర్గం, విభాగం, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. ఇవన్నీ కూడా వర్గీకరణలో ఉన్న అంతస్తులు, అవికల్పక అంతస్తులని చెప్తారు. క్వశ్చన్ నెంబర్ 170. సామ్రాజ్యత్రయ వర్గీకరణలో ఎన్ని అవికల్పక అంతస్తులు ఉన్నాయి? ఆన్సర్ 8 అంతస్తులు ఉన్నాయి. 8 అంతస్తులు ఉన్నాయి. 171. ప్రాధాన్య క్రమ వర్గీకరణను స్థాపించిన వర్గీకరణ శాస్త్రవేత్త ఈయన్నే కెరోలస్ లిన్నేయస్. తర్వాత క్వశ్చన్ 172. ఒక నిర్దిష్ట అంతస్తుకు చెందిన అన్ని జీవుల సమూహములను ఏమంటారు? ఒక నిర్దిష్ట అంతస్తుకు చెందిన అన్ని జీవుల సమూహమును ఏమంటారు? ఆన్సర్ టాక్సాన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 179. రాజ్యం, విభాగం, క్రమం, ప్రజాతి, జాతి. రాజ్యం, విభాగం, క్రమం, ప్రజాతి, జాతి అను టాక్సాన్లను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ లిన్నేయస్. ఇవి 5 టాక్సాన్లు ఫ్రెండ్స్. రాజ్యము, విభాగము, క్రమము, ప్రజాతి, జాతి, మొత్తం 7 ఉన్నాయి. యాక్చువల్గా 7లో 5 ఇక్కడ ఏమేమి మిస్ అవుతుంది? ఒక వర్గము అనేది మిస్ అవుతుంది, వర్గము అనే అంతస్తు మిస్ అవుతుంది, కుటుంబము అనే అంతస్తు కూడా మిస్ అవుతుంది. ఇవి 2 కాకుండా మిగతా 5 అంతస్తులను ప్రవేశపెట్టినది కెరోలస్ లిన్నేయస్. క్వశ్చన్ నెంబర్ 174. వర్గీకరణ అంతస్తుల్లో వర్గం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. వర్గం అనే టాక్సాన్ను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ హెకెల్ 1888లో. ఎర్నెస్ట్ హెకెల్ 88లో ఆయన వర్గం అనే టాక్సాన్ను ప్రవేశపెట్టారు. సో లాస్ట్ బిట్స్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ను వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ ద వీడియోస్. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ఆ వీడియోస్ గెట్ రికమెండెడ్ టు ఆల్ ద మెంబర్స్. సో మీరు లైక్ చేస్తే దట్ ఇస్ మై మోటివేషన్. ప్లీజ్ లైక్ ద వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఇంకా వీడియోస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉండాలంటే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో నాకు సలహాలు, సూచనలు ఇవ్వగలరు, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లాస్ట్ బిట్ ఫర్ ద డే. నిర్మాణ లేదా స్వరూప సంబంధ జాతి అంతస్థ వైవిధ్యములను వ్యక్తం చేసే ఉప అంతస్తులు ఏవి? నిర్మాణ లేదా స్వరూప సంబంధ జాతి అంతస్థ వైవిధ్యములను వ్యక్తం చేసే ఉప అంతస్తులు ఏవి? ఆన్సర్ వాటిని ఉపజాతులు అంటాం. సో విత్ దిస్ బిట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ క్లాస్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ 37 బిట్స్ ఫర్ టుడే. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారికి మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. మీ మెయిల్ ఐడిని నాకు వాట్సాప్ చేయండి. మీ పూర్తి పేరుతో
ఈ పీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో అది ఒకసారి రెడీ అవ్వగానే నేను మీకు మీ మెయిల్కి నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. దయచేసి మర్చిపోకండి. మెంబర్షిప్ తీసుకున్నవారు మెంబర్షిప్ అది 299 మెంబర్షిప్ తీసుకున్నవారు మీ యొక్క మెయిల్ ఐడిని నాకు పంపించండి. దయచేసి మీకు పీడిఎఫ్ నేను భవిష్యత్తులో నేను పంపిస్తాను. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.